ఏపీ టాప్ న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. క్షణక్షణం ప్రజల పక్షం. నిరంతర వార్తా వాహిని కొరకు సబ్స్క్రైబ్ చేయండి. నవభారత నిర్మాణంలో మదర్సాల పాత్ర. ఆధునీకరణతోనే ముస్లిం యువతకు ఉజ్వల భవిష్యత్తు. మదర్సాల ఆధునీకరణపై సమగ్రమైన మరియు లోతైన విశ్లేషణతో భారతదేశ సాంస్కృతిక మరియు విద్యా చరిత్రలో మదర్సాలు శతాబ్దాలుగా అభ్యాస కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. కేవలం మతపరమైన బోధనలకే పరిమితం కాకుండా సమాజానికి గుర్తింపును, సామాజిక భద్రతను అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే మారుతున్న ప్రపంచీకరణ సాంకేతిక విప్లవం దృష్ట్యా ఈ విద్యా సంస్థలను ఆధునీకరించాల్సిన మరియు అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు ఆధునీకరణ అభిప్రాయపడుతున్నారు. అనేది సంప్రదాయానికి విఘాతం కాదు, అది యువత సాధికారతకు ఒక బలమైన మార్గం. అక్షరాస్యతలో కీలక పాత్ర. సవాళ్లు. భారతదేశంలో సుమారు 38,000 మదర్సాలు ఉండగా అందులో దాదాపు 28,107 అధికారికంగా గుర్తింపు పొందినవి. సుమారు 2 మిలియన్లకు పైగా విద్యార్థులు ఈ సంస్థల్లో చదువుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇవి ఉచిత విద్యను అందిస్తూ దేశ అక్షరాస్యత రేటును పెంచడంలో దోహదపడుతున్నాయి. అయితే ఈ విద్యార్థులు ప్రధాన స్రవంతిలోని ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించేటప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ముస్లిం యువతలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండటానికి ఆధునిక విద్యలో ఉన్న అంతరమే ప్రధాన కారణం. ఆధునీకరణ. జ్ఞాన మార్గాల మేళవింపు. మదర్సా విద్యార్థులకు ఖురాన్ అధ్యయనాలతో పాటు సైన్స్, టెక్నాలజీ, పొలిటికల్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలను బోధించడం ద్వారా వారిని సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. ఇస్లామిక్ చరిత్రను పరిశీలిస్తే అల్గజాలి వంటి పండితులు తర్కానికి, విచారణకు ప్రాధాన్యతనిచ్చారు. అదే స్ఫూర్తితో ఆధునిక పాఠ్యాంశాలను బోధించడం వల్ల విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఇది వారిని తప్పుడు ప్రచారాలకు లోనుకాకుండా కాపాడటమే కాకుండా సామాజిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహిస్తుంది. ఉపాధి అవకాశాలు మరియు ఉన్నత విద్య. మదర్సాలను స్టేట్ బోర్డ్ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్తో అనుసంధానించడం ఒక విప్లవాత్మక అడుగు. దీనివల్ల విద్యార్థులు కేవలం మతపరమైన వృత్తులకే పరిమితం కాకుండా పౌర సేవలు, సివిల్స్, వైద్యం మరియు ఇంజనీరింగ్ వంటి రంగాలలో రాణించగలరు. ఐటీ మరియు వ్యవస్థాపకతలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. ఇది విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించడమే కాకుండా వారిలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. సామాజిక సామరస్యం. జాతీయ పురోగతి. ఆధునిక పాఠ్యాంశాల్లో బహువచన చరిత్రను మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలను చేర్చడం వల్ల విద్యార్థుల్లో ఇతర సంస్కృతుల పట్ల సానుభూతి, అవగాహన పెరుగుతాయి. జ్ఞానం ఎక్కడ ఉన్నా వెతకాలి అన్న ప్రవక్త బోధనల ప్రకారం ఆధునిక విద్యను అభ్యసించడం ఒక మతపరమైన బాధ్యతగా గుర్తించాలి. తల్లిదండ్రుల భాగస్వామ్యం మరియు ప్రభుత్వ స్కాలర్షిప్ల ద్వారా ఈ పరివర్తనను మరింత వేగవంతం చేయవచ్చు. మదర్సాల ఆధునీకరణ అనేది నియంత్రణ కోసం కాదు, అది యువతను తారుమారు చేసే శక్తుల నుండి రక్షించడం కోసం. బలమైన నైతిక విలువలతో పాటు ఆధునిక విజ్ఞానం కలిగిన ముస్లిం పౌరుడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గొప్ప ఆస్తి. ఈ సమగ్ర మార్పు దేశ భద్రతను పటిష్టం చేయడమే కాకుండా సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేస్తుంది.